మార్వాడి గో బ్యాక్ ఉద్యమం అంటే, ఇప్పుడు మార్వాడీస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నారు. ఏ విధంగా? వాళ్ళు ఏయైతే వ్యాపారాలు బంగారపు షాపులు, హార్డ్‌వేర్ షాపులు, పానీపూరీలు ఇట్లా రకరకాల షాపులు, ఫ్యాన్సీ షాపులు ఇట్లా ప్రతి షాపు ఏ షాప్ చూసుకున్నా మనయి 10 ఉంటే వాళ్ళయి 20 ఉంటుంది. ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి. అయినా గూడా ఎవరినేమి అనట్లేదు. ఈ రోజున జనరల్‌గా ఎవరమైనా ఎక్కడైనా బతకాల్సిందే భారతీయులం. మనం అందరం భారతీయులం. ఎక్కడైనా బ్రతుకుతాం మనం. కానీ వాళ్ళేం జేస్తున్నారంటే, వాళ్ళు బ్రతుకుతూ మన మీదే ఎగబడుతున్నారు. ఏంటంటే కొట్లాటలు జేస్తున్నారు. తర్వాత మన్ని కొట్టడానికొస్తున్నారు. వీళ్ళు పోనీలే బతకని అని జెప్పేసి తెలంగాణ ఉన్న ఉద్యమకారులందరూ ఆళ్ళు గూడా మనోళ్ళే బతకని అని ఊరుకున్నారు. ఇప్పుడు మనోళ్ళున్నారు. ఏమైనా నీకు గట్టి ఆపదొస్తది. ఎవరైనా చనిపోతారు. నువ్వు నేను బాగా కొట్టుకుంటాం. కొట్టుకున్న తర్వాత ఏం జేస్తాం? అయ్యో! వాడు చనిపోయిండు గదా! మనం పోతామని జెప్పి రూ. 10 అప్పిస్తాం. ఆళ్ళిస్తారా? ఆ చెవులు ఈ పుస్తెలో లాక్కుపోయి దుకాణంలో తాకట్టు పెట్టాలి. తాకట్టు పెడితేనే వాళ్ళు మనకి డబ్బులిస్తారు. లేకుంటే ఇయ్యరు. ఇంకో విషయం ఏందంటే, ఈ రోజున ఎవరైతే వాళ్ళు మన ప్రజల మీదకొచ్చిర్రో, వచ్చి ఎవరైతే మనని కొట్టినప్పుడు వీళ్ళందరూ ఏకమై మీటింగ్ పెట్టుకొని ఏం జేయాలి? అయ్యా! మా వోళ్ళకి తెలియక జేసిర్రు తప్పు. మీరు దీన్ని ఉద్యమంలాగా చేయకండి. మేము గూడా మీతో కలిసి బతికేవాళ్ళమే అని ఒక్క మాట అంటే సరిపోయేది గదా! అట్లా అనలేదు. అనకుండా "అరే లంచోడకా ఏడుంటావు? నీ ఊరెక్కడ? నీదెక్కడ? నీ పల్లెక్కడ?" అంటే తెలంగాణ గడ్డ మీద బట్టలు కట్టుకొని తినే ప్రతి ఒక్కళ్ళకి గూడా చీము రక్తం ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఉద్యమం అందుకుంటది. ఉద్యమం ఊపందుకునే టైం ఇది. ఎట్లా అనండి? మీరు ఈ ఉద్యమాన్ని సల్లార్చేస్తారా? డబ్బుల కోసం వెళ్తారంటే ఎవరిస్తారయ్యా డబ్బులు? మార్వాడి వాళ్ళు డబ్బులిస్తారా మనకి? డబ్బులు ఉద్యమాలు చేయమని ఎవరన్నా ఇస్తారా? వాడు సస్తేనే రూ. 10 ఇవ్వడు. మార్వాడి వాడు ఉద్యమానికి డబ్బులిస్తారా? ఎందుకు మీరిట్లా అంటారు? ఈ పేరాపనలన్నీ చెయ్యకండి. ఎందుకంటే పానీపూరిలో కల్తీ. తింటే క్యాన్సర్ వస్తదని తెలుసు. అర్థమైందా? మళ్ళీ ఎవరో మీడియా మిత్రులు ఇందాక మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. దీన్ని ఉన్నారు గదా! మీరెందుకు జేస్తుర్రని. పోలీసు వాళ్ళెళ్లి పానీపూరి తినరా? పోలీసు వాళ్ళెళ్లి ఆ హార్డ్‌వేర్ షాప్‌లో కొనుక్కోరా? ఇప్పుడు ఎవరున్నారు? వీళ్ళున్నారు గదా! మన డోర్స్ అయన్నీ జేస్తారు గదా! వాళ్ళందరూ డోర్స్ అన్నీ చేసేవాళ్ళు. వాడు ఒరిజినల్ టేక్ తీసుకొచ్చిస్తాడు. ఒరిజినల్ టేక్ తీసుకొచ్చి ఆ డోర్ ఏం జేస్తాడు? ఫస్ట్ చౌకౌట్ ఉంటది గదా! చౌకౌట్ 1,50,000 2,00,000 ఉంటది. అదే చౌకౌట్‌ని డూప్లికేట్‌లో దోమాల దందా తీసుకొచ్చి 50,000కి 30,000కి ఇచ్చేస్తున్నాడు. అంటే నువ్వు పోయినప్పుడు లోపలున్నది నువ్వు మనిషి తెల్లగా కనపడుతున్నావు, మంచిగా కనపడుతున్నావు. లోపల నీకేమన్నా రోగాలున్నాయని మనకు తెలియదు గదా! పిల్లోడు మంచిగున్నాడని తెచ్చిపెట్టుకుంటాం. అట్లనే ఇది గూడా అట్లనే అయితుంది. కాబట్టి హార్డ్‌వేర్ షాప్ దగ్గర నుంచి, పానీపూరి దగ్గర నుంచి లాస్ట్‌కి పల్లెల్లో పాడే బతుకమ్మ వరకు గూడా మనం కిందకెళ్ళి కొడతాం. ఇందాక తమ్ముడు అంటుండు బతుకమ్మ కిందకెళ్ళి ఆడతామని. వాళ్ళెట్లా ఆడుతుర్రు? దాండియాలు ఆడుతుర్రు. మనం కలర్ బట్టలేసుకోవాలి. ఉన్నంతలో మనం ఏం చేసేవాళ్ళం? తంగేడు పువ్వులు, ఆ పువ్వులు, ఈ పువ్వులు తీసుకొచ్చి మనకి దొరికే పువ్వులతో మనకున్న గుడ్డలేసుకొని మన పల్లెల్లో మనం బతుకమ్మ ఆడుకునేటోళ్ళం. మనం ఏమంటున్నాం? కలర్ దాండియాలు ఆడుతున్నాం. కలర్‌గా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇయన్నీ పోవాలంటే ఇప్పుడున్న వాళ్ళు జీఎస్టీలు కట్టాలి. కరెక్ట్‌గా మనకు వాళ్ళు 10 మంది ఉంటే షాప్‌లో మనోళ్ళని 5 వర్కర్‌లని తీసుకోవాలి. అదే విధంగా ప్రతి దాంట్లో వాళ్ళు కూడా మనతో పాటు పాల్గొనాలి. కొత్త దందా పెట్టొద్దు. ఉన్న దందాలనే నడుపుకోవాలి. అంతవరకు క్లోజ్ చేసుకోవాలి. వాళ్ళోళ్ళనే అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళోళ్ళతోని పెట్టుకొని ఉల్టా మన్నే తాగిమంటారు అంటే నువ్వు పనిస్తే ఎందుకు తాగిమంటారయ్యా? పొద్దున్న 6 గంటలకు నువ్వు పనిచ్చి చూడు మా వాళ్ళకి. పనిచ్చి చూడు 6 గంటలకి నీ షాప్‌లో 6 గంటలు కాదు 5:30కే ఉంటారు. ఊడ్చే వాళ్ళు ఉన్నారు కదా! పొద్దున్నే అమ్మలు ఎళ్తారు. ఎన్ని గంటలకెళ్తారు? ఎన్ని గంటలకెళ్తారు చెప్పు నువ్వు చెప్పు. 5 గంటలకెళ్తారు. 3 గంటలకి లెవ్వాలి. ఫ్రెష్ అప్ అవ్వాలి. పోవాలి. నీకు తెలుసా మా కష్టం? నువ్వు నడుస్తలేవా దారిలో? మా వాళ్ళు పని చేస్తలేదా? ఏం మాట్లాడతారు భయ్ మీరు? దేశానికి సంపద సృష్టించేదే మార్వాడీలట బీజేపీ అంటది. మార్వాడి, కాంగ్రెసు, బీజేపీ గురించి మాట్లాడకండి. ఇది కేవలం మనకేంటంటే మన్ని కొట్టిర్రు. తిడుతుర్రు. దాని గురించే మాట్లాడుతున్నాం. ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ప్రతి ఒక్కళ్ళ ప్రజలకి నేను పిలుపునిస్తున్నా. గౌరవం గురించి మాట్లాడండి. వెంటనే వాళ్ళ గురించి మీరు ఎవరైతే కొట్టిర్రో, ఎవరైతే తిట్టిర్రో వాళ్ళని అరెస్ట్ చేయండి. ఈ ఉద్యమం ఇంత గట్టిగా అయ్యేదా? కాదు గదా! మీరు మీ పరిధిలో ఉన్నయన్నీ మీరు తీసుకోండి. మీ చేతిలోకి తీసుకోండి. చట్టం చేతిలోకి తీసుకోవాలి. చట్టం తీసుకొని ఎడల ఇది పల్లె గాదు 33 జిల్లాల్లో ఉన్న గ్రామాలు ప్రతి రైతు, ప్రతి మీడియా మిత్రులు గూడా మా వెనకే ఉంటారు. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం.